రాబోయే 5 ఏళ్లలో ఈ 3 బిజినెస్లకు విపరీతమైన డిమాండ్. ఇప్పుడే స్టార్ట్ చేస్తే తిరుగుండదు. ఇంతకీ అవేంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు చేస్తున్న ఉద్యోగం మరో 5 ఏళ్ల తర్వాత ఉంటుందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఈ రోజు పెట్టే చిన్న పెట్టుబడి రేపు కోట్ల రూపాయల వ్యాపారంగా మారుతోందని ఆలోచించారా? ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. టెక్నాలజీ మారుతోంది. మనుషుల జీవన శైలి మారుతోంది. మార్కెట్ మారుతోంది. కానీ చాలా మంది ఇంకా పాత బిజినెస్ మోడల్స్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. అయితే రాబోయే 5 ఏళ్లలో కొన్ని రంగాలు మాత్రం ఊహించని స్థాయిలో వృద్ధి చెందబోతున్నాయి. ఇప్పుడే సరైన రంగంలో అడుగు పెడితే భవిష్యత్తులో భారీ విజయాలు సాధించే అవకాశం ఉంది. మరి ఆ 3 పవర్ఫుల్ బిజినెస్ ఐడియాలు ఏంటి? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఈ రంగాలపై దృష్టి పెడుతున్నారు? చిన్న పెట్టుబడితో ఎలా ప్రారంభించవచ్చు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే మూడో బిజినెస్ ఐడియా గురించి తెలుసుకున్న తర్వాత మీ ఆలోచన పూర్తిగా మారిపోవచ్చు. ఫ్రెండ్స్, వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తులు ఒక ముఖ్యమైన విషయం చెబుతూ ఉంటారు. వారు ప్రస్తుతం ఏం అమ్మబడుతుందో అనే దానికంటే రేపు ఏం అమ్మబడుతుందో అని ముందే గుర్తిస్తారు. అదే వారిని సాధారణ వ్యక్తుల నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారుస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే 3 రంగాలు కూడా అలాంటివే. ఇవి ప్రస్తుతం ఎదుగుతున్న రంగాలు మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్లలో భారీ డిమాండ్ సృష్టించబోయే రంగాలు. మొదటి బిజినెస్ ఐడియా గ్రీన్ ఎనర్జీ మరియు ఈవీ సపోర్ట్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత వేగంగా పెరుగుతున్న రంగంలో గ్రీన్ ఎనర్జీ ఒకటి. ఎందుకంటే ప్రపంచ దేశాలు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలు వేగంగా వస్తూ ఉన్నాయి. భారతదేశం కూడా ఈ మార్పులో ముందుకు వెళ్తూ ఉంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రతి నగరంలో, ప్రతి హైవేలో, ప్రతి టౌన్ లో లక్షల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే వాటికి ఛార్జింగ్ ఎక్కడ జరుగుతోంది? వాటి సర్వీసింగ్ ఎవరు చేస్తారు? బ్యాటరీ సమస్యలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు? ఇక్కడే భారీ వ్యాపార అవకాశం దాగి ఉంది. చాలా మంది ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి అనుకుంటారు. కానీ అసలు అవకాశాలు వేరే చోట ఉన్నాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ సర్వీసింగ్ సెంటర్లు, బ్యాటరీ రీసైక్లింగ్, సోలార్ పవర్ ఆధారిత ఛార్జింగ్ సిస్టమ్, ఇవన్నీ భవిష్యత్తులో భారీ మార్కెట్ గా మారబోతున్నాయి. ఉదాహరణకు, మీ పట్టణంలో లేదా హైవే దగ్గర నుంచి చిన్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన భవిష్యత్తులో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది చిన్న వ్యాపారంలో కనిపించవచ్చు, కానీ 5 ఏళ్ల తర్వాత ఇది బంగారు గని కావచ్చు. ఇంకా సోలార్ రంగం గురించి మాట్లాడితే, ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రభుత్వ సబ్సిడీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో ఇన్స్టాలేషన్ మరియు మెయింటెనెన్స్ సేవలు అందించే చిన్న కంపెనీలు కూడా లక్షల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఇదే హెల్త్ టెక్ మరియు హోమ్ వెల్నెస్ సర్వీసెస్. ఒకప్పుడు మనుషులు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఫిట్నెస్, డైట్, యోగా, మానసిక ఆరోగ్యం, ఆర్గానిక్ ఆహారం, ఇవన్నీ ఇప్పుడు భారీ మార్కెట్ గా మారాయి. ముఖ్యంగా భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. కుటుంబ వ్యవస్థలు మారుతూ ఉన్నాయి. పిల్లలు ఉద్యోగాల కోసం వేరే నగరాల్లో ఉంటున్నారు. దీంతో ఇంట్లో ఉన్న పెద్దలకు ఆరోగ్య సేవలు అందించే అవసరం పెరుగుతోంది. ఇక్కడే హోమ్ హెల్త్ కేర్ రంగం భారీ అవకాశం మారుతోంది. ఇంటికి వెళ్లి ఫిజియోథెరపీ సేవలు అందించడం, నర్సింగ్ కేర్ సేవలు అందించడం, వృద్ధుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, మెడికల్ కన్సల్టేషన్ సేవలు ఇవ్వడం వంటి రంగాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇంకా డిజిటల్ హెల్త్ రంగం గురించి మాట్లాడితే, మొబైల్ యాప్ ద్వారా ఆరోగ్య సలహాలు, డైట్ ప్లాన్స్, ఫిట్నెస్ ట్రాకింగ్, డాక్టర్ అపాయింట్మెంట్స్, ఇవన్నీ భవిష్యత్తులో మరింత పెరుగుతాయి. ఆర్గానిక్ ఫుడ్ మరియు న్యూట్రిషన్ ఆధారిత ఫుడ్ డెలివరీ కూడా భారీ అవకాశంగా మారుతోంది. ప్రజల ఆరోగ్యంపై ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ రంగంలో నాణ్యమైన సేవలు అందిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మూడో బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఇది రాబోయే కాలంలో అత్యంత శక్తివంతమైన రంగంగా మారే అవకాశం ఉంది. అదే ఏఐ ఆధారిత కంటెంట్ మరియు డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచం మొత్తం డిజిటల్ అవుతుంది. చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద కంపెనీ వరకు అందరూ సోషల్ మీడియాలో ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ ఆన్లైన్ లో కస్టమర్లను చేరుకోవాలని చూస్తున్నారు. కానీ చాలా మందికి అది ఎలా చేయాలో తెలియదు. ఇక్కడే డిజిటల్ మార్కెటింగ్ మరియు ఏఐ సేవలకు భారీ డిమాండ్ వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఇదొక వ్యాపార సాధనం. కంటెంట్ రాయడం, సోషల్ మీడియా పోస్ట్ తయారు చేయడం, వీడియో స్క్రిప్ట్ తయారు చేయడం, యాడ్స్ రూపొందించడం, కస్టమర్లతో కమ్యూనికేషన్ నిర్వహించడం, ఇవన్నీ ఇప్పుడు ఏఐ సహాయంతో వేగంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏఐ టూల్స్ ఉన్నంత మాత్రాన వ్యాపారాలు విజయవంతంగా కావు. వాటిని సరైన విధంగా ఉపయోగించే నిపుణులు అవసరం.
ప్రస్తుతం మార్కెట్లో అలాంటి నిపుణుల కొరత చాలా ఉంది. అదే పెద్ద అవకాశం. ఒక చిన్న డిజిటల్ ఏజెన్సీ ప్రారంభించి స్థానిక వ్యాపారాలకు సోషల్ మీడియా నిర్వహించడం, యూట్యూబ్ కంటెంట్ తయారు చేయడం, వెబ్సైట్ సేవలు అందించడం, లోకల్ ఎస్ఈఓ చేయడం, బ్రాండ్ ప్రమోషన్ చేయడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్ద ఆఫీస్ అవసరం లేదు, భారీ పెట్టుబడి అవసరం లేదు. ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, సరైన నైపుణ్యం ఉంటే చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ 3 బిజినెస్లలో ఏది బెస్ట్? దీనికి ఒకే సమాధానం లేదు. మీ ఆసక్తి, మీ పెట్టుబడి, మీ నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఈ 3 రంగాలు రాబోయే 5 ఏళ్లలో భారీగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో విజయం సాధించాలంటే కేవలం ట్రెండ్ చూసి పెట్టుబడి పెట్టడం సరిపోదు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, మార్కెట్ మార్పులను గమనించాలి, కష్టపడాలి. అప్పుడే విజయాన్ని అందుకోవచ్చు. చాలా మంది సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ వ్యాపార ప్రపంచంలో సరైన సమయం అనేది ఇప్పుడే. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత ఈ అవకాశాలు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. ఈ రోజు చిన్నగా ప్రారంభించిన వారు రేపు పెద్ద బ్రాండ్ల యజమానులు కావచ్చు. కాబట్టి మీరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. రాబోయే మార్కెట్ అవసరాలకు అర్థం చేసుకోండి. మీకు సరిపోయే రంగాన్ని ఎంచుకోండి. చిన్న అడుగు వేయండి. ఆ చిన్న అడుగే మీ జీవితాన్ని మార్చే పెద్ద విజయానికి ప్రారంభం కావచ్చు. ఫ్రెండ్స్, ఈ 3 బిజినెస్ ఐడియాలలో మీకు ఏది ఎక్కువగా నచ్చింది? మీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ మరియు స్టార్టప్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.